వెల్కమ్ టు ఫోకస్. నిజామాబాద్ జిల్లాలో వింత జబ్బు ప్రబలింది. అంటువ్యాధో సీజనల్ వ్యాధో కాదు, కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఇలాంటి రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇలాంటి వారి కోసం ఏకంగా ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశారు ఆసుపత్రి అధికారులు. ఇంతకీ జిల్లాలో విస్తరిస్తున్న ఆ జబ్బేంటి, దానికి చికిత్స ఏంటి? ఆసుపత్రి బెడ్పై కాళ్ళు చేతులు కట్టేసిన ముసలాయన ఒకరు. బెడ్పై పడుకోపెడితే కాదని కింద పడుకునే వ్యక్తి ఒకరు. కొడుకు ఎంత ఆపుతున్నా వినకుండా చేతులను గాల్లో ఊపుతున్న వ్యక్తి ఇంకొకరు. చేతులు కట్టేసిన భార్యతో గొడవ పడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తున్న వ్యక్తి మరొకరు. చెప్పు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అర్థం చేస్తుంది సార్. కళ్ళు కావాలనా? అర్థం చేస్తుంది. కళ్ళు కావాలనా? నేను తెప్పాలా? కళ్ళు తెప్పాలా? అర్థం సార్. ఇదంతా ఏ మానసిక వికలాంగుల ఆసుపత్రిలోనో సీను కాదు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. గత కొన్ని రోజులుగా ఇలా వింత వింతగా ప్రవర్తిస్తూ ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. 3 రోజుల్లోనే 50 మంది ఇలా ప్రవర్తిస్తూ ఆసుపత్రిలో చేరారు. ఇంతకీ వీరంతా ఎవరు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అనేక మీ డౌట్. వీరందరికీ నిషా తగ్గింది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఆసుపత్రి పాలయ్యారు. నిషా తగ్గితే వింతగా ప్రవర్తించటమేంటని అనుకుంటున్నారా? అవును, నిజం. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు సామ్రాజ్యం వేళ్లునుకుంది. ఇప్పుడు ఆ కోటకు బీటలు వారుతుండటంతో దాని పర్యవసనాలు ఎలా బయటపడుతున్నాయి. ఆసుపత్రిలో వింతగా ప్రవర్తిస్తున్న వారంతా కళ్ళు బానిసలు. సహజ సిద్ధంగా చెట్ల నుంచి వచ్చే కళ్ళు కాకుండా కృత్రిమంగా తయారైన కళ్ళుకు అలవాటు పడిపోయారు. ఇటీవల గుడుంబ కల్తీ కళ్ళును అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. దీంతో ఎక్సైజ్ అధికారులు గుడుంబ స్థావరాలు, కళ్ళు డిపోలపై దాడులు నిర్వహిస్తూ మోతాదుకు మించి రసాయనాలు కలపడాన్ని అడ్డుకుంటున్నారు. దీంతో అసలు కథ మొదలైంది. మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో కళ్ళు తాగే వారికి అసలైన కిక్కు రావటం లేదు. ఓ డ్రగ్ లాగా కల్తీకి అలవాటైన వీరికి ఆ డోసు అందక ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. 3-4 రోజులు సార్, అప్పటి నుంచి అట్లనే అవుతుంది. ఇంట్లో ముగ్గురికి అట్లనే అవుతుంది సార్. ఒక్కదాన్ని ఏం చేయాలి నేను? ఇక కళ్ళులో ఏం కలుపుతుండ్రో ఏం చేస్తుండ్రో బంద్ చేసిండ్రు. అప్పటి నుంచి ఇక గిట్ల అవుతుండ్రు. మాట లేదు, ముచ్చట లేదు. వీరి కోసం ఏకంగా ప్రత్యేక వార్డే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వీరి చేష్టలతో కుటుంబ సభ్యులకు నరకం కనిపిస్తోంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వీరిని ఆపడం కుటుంబ సభ్యుల వల్ల కావటం లేదు. దీంతో ఆసుపత్రి బెడ్లకు కట్టేస్తున్నారు. కాళ్ళు చేతులు కట్టేసినప్పటికీ కొంతమంది వాటిని విడిపించుకుని బెడ్ కిందకు దిగి పడుకుంటున్నారు. కొందరైతే ఏకంగా బాత్రూంలోకి వెళ్లి పడుకుంటున్నారు. ఇంకొందరు కుటుంబ సభ్యులను కొరకటం, రక్కడం వంటి పనులు చేస్తున్నారు. గ్లూకోజ్ పెట్టినవి ఇవికేషన్, ఊరికే బాత్రూమ్ అంటారు, బాత్రూమ్ కదా బాత్రూమ్ బయట చేయడం అనే వండుకుంటున్నాను. వీడికాస్తనేమో ఒడిపిస్తుండ్రు. ఎన్నాళ్లు మిన్నకుండిపోయి ఇప్పుడు ఒక్కసారిగా ఎక్సైజ్ అధికారులు దాడులకు దిగి మత్తు మోతాదు తగ్గించడంతో జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. మరి వీరి సంగతేంటి? ఇలాగే కాలం గడపాల్సిందేనా? ఎన్నాళ్ళు ఇలా వింత వింతగా ప్రవర్తిస్తూ గడపాలి? అసలు నిజామాబాద్ పల్లెల్లో ఏం జరుగుతూ ఉంది?
నిజామాబాద్ జిల్లాలో కల్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో వేల సంఖ్యలో కల్లు దుకాణాలున్నాయి. వ్యవసాయ కూలీలు, ఇతర దినసరి కూలీలతో పాటు పేద మధ్యతరగతికి చెందిన చాలా మందికి కల్లు తాగటం ఓ అలవాటు. మరికొందరికి ఇది వ్యసనం కూడా. ఉదయం లేవగానే కల్లు కోసం పరితపించేవారు కొందరైతే రోజంతా పనిచేసి సాయంత్రానికి కల్లు దుకాణాలకు దారితీసేవారు మరికొందరు. జిల్లాలోని పల్లెల్లో కల్లు షాపులన్నీ సాయంత్రం అయ్యిందంటే చాలు కిక్కిరిసి కనిపిస్తాయి. నిజామాబాద్ జిల్లాలో ఈత, తాటివనాలు తగ్గడం, సహజమైన చెట్ల కల్లు దొరక్కపోవడంతో కల్లు వ్యాపారులు కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. కిక్కు రావడానికి భయంకరమైన డైజోఫామ్, క్లోనాజోఫామ్, ఆల్ప్రోజోలం వంటి రసాయనాలను కలుపుతున్నారు. దీనికి అలవాటు పడి జిల్లాలో చాలా మంది కల్లు బానిసలుగా మారారు. అలాంటిది ఉన్నట్టుండి వీటిని కలపడం తగ్గించడంతో సమస్య మొదలైంది. ఫిట్స్ రావడం, కాళ్లు వంకరపోవడం, తమలో తామే మాట్లాడుకోవడం, అరవడం వంటి వింత ప్రవర్తనలతో ఆసుపత్రులకు చేరుతున్నారు. ఈ లక్షణాలు ముఖ్యంగా రావడానికి మాత్రం ఎందుకంటే అది తీసుకునే మోతాదులో మార్పులు జరిగినప్పుడు మన మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. రసాయన మార్పులు జరిగినప్పుడు ఏంటంటే ఆ మనిషి అనేది వింతగా ప్రవర్తిస్తూ ఒకరిని గాయపరచడం కానీ, లేకపోతే ఆయన తనను తాను గాయపరచుకోవడం కానీ, ఆత్మహత్యలకు పాల్పడడం కానీ, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు లేకపోయినా కానీ ఎవరు వెంబడిస్తున్నట్టు, వాళ్ళని వెంటబడుతున్నట్టు భయభ్రాంతులకు గురవుతుంటారు. ప్రమాదకర మత్తు పదార్థాలను కల్లులో కలుపుతూ కల్లు డిపోల నిర్వాహకులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈత, తాటివానాలు లేకుండా కేవలం రసాయనాలతో తయారు చేసిన కల్లును విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన నిజామాబాద్ పట్టణంలోనే సుమారు 15 వరకు కల్లు దుకాణాలుండగా వీటికి నగర శివార్లోని ఓ డిపో నుంచి కల్లు సరఫరా అవుతోంది. నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం ఈ డిపోల నుంచే సరఫరా చేస్తారు. దీంతో ఇప్పుడు ఆసుపత్రి అంతా వీరితో నిండిపోయింది. కల్లులో వచ్చిన మార్పుల కారణంగా మొదటి 12 నుంచి 74 గంటల పాటు ఇలా ప్రవర్తిస్తారని వైద్యులు చెబుతున్నారు. వీరికి డీ అడిక్షన్, డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ఇస్తామని అంటున్నారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఈ కృత్రిమంగా దొరికే కళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే అవగాహన లేక దాంట్లో ఎక్కువ మోతాదులో కలిపిన మత్తు పదార్థాలు, ముఖ్యంగా అది డైజెపామ్ కానీ, క్లోనాజెపామ్ కానీ, ఆల్ప్రోజోలం కానీ ఎక్కువ మోతాదులో పౌడర్ కలుపుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు దానికి బానిస అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సడన్గా ఆ మోతాదు తగ్గినా కానీ, అంటే ఎవరికైనా ఈ దీంట్లో ఉండే మత్తు పదార్థాల మోతాదు తగ్గినా 12 గంటల నుంచి 72 గంటల లోపల ఇలాంటి లక్షణాలు వస్తాయి. ముఖ్యంగా గుండెలో దడదడ రావడం కానీ, భయం రావడం కానీ, తర్వాత ఈ విచిత్ర ప్రవర్తన రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే వింత చేష్టలు చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో వీటికి ఏంటంటే మేము డీ అడిక్షన్ అండ్ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ద్వారా వీళ్ళకి స్టేబుల్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ఒక్కరోజే తలెత్తిన సమస్య కాదు. నిజామాబాదు పల్లెల్లో రోజూ ఉండే తంతే. ఎక్కడి వైద్యులకు ఇది అలవాటే. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి రోగులు ఆసుపత్రికి వస్తున్నారని, ఎలాంటి వారిలో ఆడవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారని వైద్యులు చెబుతున్నారు.